హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్యాండమ్స్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి అరుణ విజయ్ గారిదండి. వీళ్ళ మెజర్మెంట్స్ వచ్చేసి 21.9 ఇంటూ 30 అడుగులు, 657 చదరపు అడుగులు, సెంట్స్లో అయితే 1.5 సెంట్ వస్తుందండి. సౌత్ ఫేస్ వీళ్ళది. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 1 BHK అడిగారు, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK అడిగారండి. సో మీకు కనిపిస్తున్న మెజర్మెంట్స్ అన్నీ కూడా ఒరిజినల్ అండి, అంటే గోడలు వదిలేయంగా వచ్చిన మెజర్మెంట్స్ అనమాట. ఇక్కడ వీళ్ళు గల్లీ కూడా కావాలని అయితే మెన్షన్ చేశారు. ఇటు ఈస్ట్ సైడ్ గల్లీ ఇచ్చామండి, అండ్ వెస్ట్ సైడ్ ఏమో ఒక అడుగు అయితే వదిలిపెట్టాము. నార్త్ సైడ్ ఏం వదిలిపెట్టొద్దని చెప్పారు, అంటే అక్కడ వైపు ఖాళీ ప్లేస్ అయితే ఉందన్నారు. సో అటువైపుగా మనం విండోస్ అయితే ఇచ్చేసాము. సో ఇందులో కూడా మీకు కనిపిస్తున్న మెజర్మెంట్స్ అన్నీ కూడా ఒరిజినల్ అండి. సో ఎలివేషన్ అయితే సింపుల్గా ఈ విధంగా ఇచ్చాను. ఈ వీడియో చేసి కూడా చాలా నెలలు అయితే అయిందండి, కొంచెం వర్క్ ఎక్కువ ఉండి నేనైతే ఈ వీడియో అనేది పోస్ట్ చేయలేదు. వాళ్ళకైతే ఇచ్చేసాను. వీడియో అయితే ఛానల్లో ఇప్పుడే పెడుతున్నాను. సో 1 year అయితే అయిపోయింది ఈ వీడియో చేసి కూడా. ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి, అవి కూడా వీళ్ళు చూసుకొని నేను అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 1 BHK అయితే చూసేద్దాము. ఇక్కడ కొంచెం పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చానండి. ఒక 2 or 3 బైక్స్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. గల్లీ వచ్చేసి 1.5 feet అయితే వస్తుంది. సో ఈ గల్లీలోంచి కూడా అంటే వాక్ చేసేంత డిస్టెన్స్ ఉంటే సరిపోతుంది అని చెప్పారు. సో గల్లీలో నుంచి మీకు వాష్ ఏరియా కూడా వెళ్ళొచ్చు. ఇది మెయిన్ రోడ్ వచ్చేసి సౌతే, కానీ ఎంట్రన్స్ వచ్చేసి ఈస్ట్ సైడ్ కావాలని చెప్పారు. సో నేను ఇక్కడ ఈస్ట్ వైపుగా మెయిన్ ఎంట్రన్స్ ఇచ్చాను. మీకు ఇదంతా హాల్ వస్తుందండి. మీకు ఎటు కావాలంటే అటు ఫర్నిచర్ డైరెక్షన్ అనేది మార్చుకోవచ్చు. నేనైతే ఎల్ షేప్లో ఇచ్చాను సోఫా అనేది. ఇక్కడ కిచెన్కి నేను ఇంకా సపరేట్ డోర్ అనేది పెట్టలేదండి, కంజెస్టెడ్గా అయిపోతుంది డోర్ దాకా వస్తే. సో ఇదంతా కూడా మీకు కిచెన్ అండి. ఇక్కడ మీకు క్లియర్గా లేదు, నెక్స్ట్ అటువైపు నుండి వచ్చేటప్పుడు మీకు మొత్తం కూడా క్లియర్గా కనిపిస్తుంది. సో ఇటు నుంచి వాష్ ఏరియా ఉంది కాబట్టి ఇక్కడ వైపు నేను ఒక డోర్ ఇచ్చాను ఇటు సైడు. ఇటు నుంచి ఇదంతా కూడా వాష్ ఏరియా వస్తుంది. ఈ వాష్ ఏరియా నుంచి ఒక డోర్ ఉంది కదా, ఇది మీకు బెడ్రూమ్ డోరు. సో ఇక్కడ మీకు బెడ్రూమ్కి డోర్ కావాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేదు అంటే విండో అయితే పెట్టుకోవచ్చు అండి. అంటే ఇక్కడ నార్త్ ఈస్ట్ వస్తుంది, ఇక్కడ విండో అయితే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ కనిపిస్తున్న డోర్ వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ డోరు. సో కబోర్డ్స్ ఇటువైపుగా ఇచ్చేసాను. ఇక్కడ మీకు ఈ బెడ్రూమ్లో 4-6 బెడ్ అయితే పట్టింది. అటువైపు మీకు ఆ బెడ్ పక్కన సైడ్ టేబుల్ వద్దనుకుంటే 5-6 బెడ్ వరకు కూడా పడుతుందండి. ఇక్కడ కామన్ టాయిలెట్ వస్తుంది మీకు. దాన్ని సపరేట్ చేయడం కోసం ఒక వాల్ అయితే ఇచ్చాను చిన్నది, చూసారు కదా. ఇప్పుడైతే మీకు క్లియర్గా ఉంది కిచెన్. ఎల్ షేప్లో అయితే నేను క్యాబినెట్స్ అనేవి ఇచ్చేసాను. సో మీకు ఇంకా ఇది ఇలా వద్దు డోర్ కావాలనుకుంటే పెట్టుకోవచ్చండి. ఇదంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఫస్ట్ 1 BHK ప్లాను. ఇక్కడ పార్కింగ్ చేసుకోవడానికి కొంచెం ప్లేస్ అయితే వదిలిపెట్టాను. ఈజీగా 2-3 బైక్స్ అయితే పడతాయండి. సో ఇంకా మీకు ప్లాన్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తానండి. 3D ఇవ్వకపోయినా కనీసం 2D వరకు అయినా ఇవ్వగలను, ఎందుకంటే కొంచెం ల్యాప్టాప్ అది ప్రాబ్లం ఉంది. 2D ప్లాన్ కావాలనుకుంటే ఇలా వీడియోలాగా పెట్టి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీకు అర్థం అవ్వకుండా అయితే ఏముండదు, అంటే ఇది ఓన్లీ మీకు ఐడియా కోసం చూపించడానికి కోసమే 3D వీడియో అనేది. సో ఇక్కడ కూడా బాల్కనీ ఏరియా లాగా వస్తుందండి వీళ్ళకి. అంటే కింద మనకి గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ ఏరియా అంతా అయితే వదిలిపెట్టాము, ఇక్కడ కూడా వీళ్ళకి బాల్కనీ ఏరియా లాగా యూజ్ అవుతుంది ఇది. ఇది ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK వస్తుందండి, 2 బెడ్రూమ్స్ అడిగారు. సో ఇటు కూడా ఈస్ట్ వైపుగానే మెయిన్ ఎంట్రన్స్ అయితే ఉంటుంది, మెయిన్ డోరు. కింద పొజిషన్లో నేను ఈ టీవీ ఏరియా అనేది సౌత్ ఫేస్కి ఇచ్చాను, ఈ పై పోర్షన్లో ఇది నార్త్ ఫేస్కి ఇచ్చాను. సో మీకు ఎటు కావాలన్నా కానీ ఐడియా కోసం, అంటే ఎటు కావాలనుకున్నా ఏ డైరెక్షన్లో అయినా కానీ మార్చుకోవచ్చు. సో ఇక్కడ పక్కపక్కగానే మీకు 2 బెడ్రూమ్స్ వస్తాయండి, కాకపోతే ఒక్కటే బాత్రూమ్ అనేది అయితే వస్తుంది. కింద ఫ్లోర్లో ఎక్కడైతే కామన్ వచ్చిందో అక్కడ వీళ్ళకి పై ఫ్లోర్లో కూడా అదే కామన్ టాయిలెట్ వస్తుంది, అటాచ్డ్ అనేది ఉండదు. సో ఇది వచ్చేసి కొంచెం మాస్టర్ బెడ్రూమ్ లాగా కొంచెం పెద్దగానే వస్తుంది, 2వ బెడ్రూమ్ కొంచెం చిన్నగా వస్తుంది. సో కబోర్డ్స్ అనేది నేను సౌత్ వెస్ట్ డైరెక్షన్లో ఇచ్చాను. వెంటిలేషన్కి వీళ్ళకి నార్త్ సైడ్ గ్యాప్ ఉందని చెప్పారు కాబట్టి అటు నుంచి మనకి వెంటిలేషన్ వస్తుంది, అటు సైడ్ విండోస్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. గ్రౌండ్ ఫ్లోర్లో ఎలాగ ఎల్ షేప్లో ఇచ్చామో ఇక్కడ కూడా సేమ్ అలాగనే ఎల్ షేప్లో కిచెన్ అయితే ఇచ్చేసానండి. సో అక్కడ మీకు క్లియర్గా లేదు కాబట్టి ఇక్కడ మీకు కొంచెం స్లోగా
చూపించాను క్లియర్గా ఉంటుందని. సో ఇక్కడ మీకు ఎంట్రన్స్ అంటే వాష్ ఏరియా అనేది అయితే రాదు. సో అక్కడ మీకు విండో అయితే ఇచ్చేసాను. ఈ బెడ్రూమ్ ఎంట్రన్స్ అనేది మన కిచెన్లో నుంచే వస్తుందండి. ఈ సెకండ్ బెడ్రూమ్కి వెంటిలేషన్ అయితే బాగానే వస్తుంది, ఎందుకంటే నార్త్ సైడ్ ఉంటుంది. ఇటు ఈస్ట్ సైడ్ కూడా మనకి వాష్ ఏరియా ఉంది కాబట్టి అక్కడ మీకు విండో అయితే ఇచ్చేసాను. సో మీకు నచ్చిన డైరెక్షన్లో కబోర్డ్స్ అనేవి, బెడ్ అనేది మీకు నచ్చిన డైరెక్షన్లో అయితే మార్చుకోవచ్చు. సో మీకు ఇంకా కిచెన్ అనేది కింద ఎలా ఉంటుందో సేమ్ అలానే పైన కూడా వస్తుందండి. ఒకటే బాత్రూమ్ వస్తుంది. ఇక్కడ మీకు పై ఫ్లోర్లో నేను అంటే ఆపోజిట్ డైరెక్షన్స్లో వేశాను. మీకు ఎలాగా కన్వీనియంట్గా ఉంటుంది అనుకుంటే అలాగైతే మీరు ఫర్నిచర్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. కేవలం మీకు ఐడియా కోసం మాత్రమే ఫర్నిచర్ అనేది పెట్టానండి. సో వెనక కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, ఏమనుకోకండి. ఇంకా ఎవరికైనా ప్లాన్స్ కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుందండి. కేవలం 2D వర్క్ అయినా ఇవ్వడానికి నేను అయితే ట్రై చేస్తాను. సో ఈ వీడియో అంతా ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఇప్పటి వరకు వీడియోస్ కొంచెం లేట్ అయిందండి, సారీ. ఇంకా వీడియోస్ ఉన్నాయండి, కొంచెం టైం చూసుకొని నేనైతే అప్లోడ్ చేస్తాను. ఇంకా 4-5 వీడియోస్ అయితే ఉన్నాయి. సో కొంచెం ల్యాప్టాప్ అదంతా బాగైన దాకా 2D అయితే ప్లాన్స్ ఇస్తాను. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.